రాష్ట్రాలు సౌత్, ఆ తర్వాత కర్ణాటక కూడా అంతే వెళ్ళింది. చాలా ప్రమాదం అని అసలు ఇప్పుడు వచ్చిన రెవెన్యూ అంతా జీతాలకి, ఉచితాలకి, ఇంట్రెస్ట్లకి సరిపోతుంది. నీ డెవలప్మెంట్ ఎక్కడ వస్తుంది? ఇప్పుడు డెవలప్మెంట్ లేకపోతే అదే కాకుండా వీళ్ళంతా సోమరులు అయిపోతున్నారు. ఇప్పుడు 1950s నేను 2.5 రూపాయలు జీతం కట్టి గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నానండి. సంవత్సరానికి 2 సార్లు 2.5 రూపాయలు కలెక్ట్ చేసేవారు. ఇది 1956, 57లో నేను 7వ తరగతిలో నాకు గుర్తు. 2.5 రూపాయలు కట్టలేకపోతే రెండోసారి అడిగారు మా టీచరు. అయితే నేను మా అమ్మని అడిగితే ఎన్నపోసు కొనేవాడు రాలేదురా, వాడు వస్తే కడదామని అంటే, సరే ఆడు వచ్చేదాకా నేను స్కూల్కి వెళ్ళాలని చెప్పి మానేసి పనికి వెళ్ళాను. నేను ఆ డబ్బులు తీసుకుని కట్టాను. అంటే 57 కంటే బీదలు అయ్యారా వాడ? వీళ్ళకి ఎందుకు ఇస్తున్నావు? ఎన్ని తల్లికి 15,000 రూపాయలు ఏంటి, మళ్ళీ మిడ్ డే మీల్ ఏంటి? మేము మధ్యాహ్నం వెళ్ళి ఇంటికి వెళ్ళి చదువుకుని తినొచ్చేవాళ్ళం, కిలోమీటర్ వెళ్ళి. పిల్లలు మా చాలగట్ల మీద వచ్చి నడుచుకుంటా టిఫిన్ తెచ్చుకునేవారు. అసలు ఉచితం ఏది ఓకే, ఉచితం ఎవరికి? మెరిటాడికి. కాలేజ్ ఫీజు కట్టుకోలేడు. ఈవెన్ మీరు మెడికల్ అంటున్నారు చూడండి, ఐ డోంట్ యాక్సెప్ట్. ఈవెన్ మెడికల్ కూడా అయిపోద్దు, ప్రాణం మీదకి వస్తే తప్ప మెడికల్ కూడా అయిపోద్దు. ఎందుకు కూడా 10,000 రూపాయలు పెట్టి ఫ్రిడ్జ్ కొంటున్నాడు, టీవీ కొంటున్నాడు, సెల్ ఫోన్ కొంటున్నాడు. ఎవరికి కూడా ఎంప్లాయ్మెంట్ లేదనేది లేదు. అండర్ ఎంప్లాయ్మెంట్ లేదు, ఓవర్ ఎంప్లాయ్మెంట్ ఉంది. ఆర్డినరీ లేబర్ ఈజ్ ఎర్నింగ్ 1,000 రూపీస్. చదువుకున్నాడికి 500 రాట్లా, చదువు లేనాడు 1000 రూపాయలు సంపాదిస్తున్నాడు. ఎక్కడ ఎన్నో అండర్ ఎంప్లాయ్మెంట్. ఇంతకుముందు అండర్ ఎంప్లాయ్మెంట్ ఉండేది, ఇప్పుడు అండర్ ఎంప్లాయ్మెంట్. అసలు ఉచితం అనేది ఏది కూడా, ఏ జాతి అయినా ఉచితం అయితే ఆ జాతి అధోగతి పాలైపోతుంది. మరి అసలు పబ్లిక్ ఎట్లా ఊరుకుంటున్నారు? నేను నా డబ్బు తీసుకెళ్ళి నేను ట్యాక్స్ కడితే అడిగి కూర్చో, నేనేమో కష్టపడుతున్నా, ఇదే రాత్రి మగడు నేను కష్టపడుతున్నా, ట్యాక్స్ కడుతున్నా, వాడే ఉచితంగా తింటున్నాడు, వెళ్ళి అమెరికాకి పనిచేస్తున్నాడు. అసలు ఈ పబ్లిక్ ఎట్లా ఊరుకుంటున్నారు నాకు అర్థం కాదు. ఇది ఎంతకాలం నడుస్తుందో. కోర్టులు కూడా ఇది ఊరుకోవాలి. కోర్టు చూడ ఇంటర్వ్యూయర్, కోర్టులో డైరెక్షన్ ఇవ్వాలి. వాళ్ళ న్యాయ వ్యవస్థ కాదు, ఇది కూడా అన్యాయం జరుగుతుంది. ఎవరు టేకప్ చేయాలి అన్యాయం? నాకు అన్యాయం, నేను ట్యాక్స్ కడుతున్నాను, నాకు అన్యాయం జరుగుతుంది. నాకు కాకపోతే నా రోడ్డు సరిగ్గా లేదు, నా కరెంట్ సరిగ్గా లేదు. ఇవన్నీ కోర్టు పరిధిలోకి రావా? ఇప్పుడు సొమోటోగా తీసుకోవచ్చు కదా, కొన్ని తీసుకుంటున్నారు కదా, కొన్నే తీసుకుంటున్నారు. సుమోటోగా పోలీసులు కానీ కోర్టులు కానీ కొన్నే తీసుకుంటాయి సార్. మైనార్టీ హక్కుల పరిరక్షణకు సంబంధించి అయితే మైనారిటీ ఎవడండి? అసలు మైనారిటీ ఎవడు? ఇప్పుడు మైనారిటీ పార్సీల్ మైనారిటీ వాడు మాకు వద్దుపోమన్నారు, వద్దంటారు. మరి వాడు నీదే నీకు వచ్చిన విడగొట్టింది ఇది నీకు ఇచ్చాం, పోకుండా ఇక్కడ చేరావు, నీకు ఏ హక్కు ఉంది అసలు? ఇక్కడ నీకు ఓటు హక్కు ఎవడు ఇచ్చాడుగా? ఆ ఇచ్చిన గాడిద ఎవడో ముందు ఆడి ఫోటోలు పెడతారు ఇక్కడ. ఆడికి ఓటు హక్కు ఇచ్చిన గాడిద ఫోటో తీసేయాలి ముందు అక్కడ. నేను నా ఫోటో నేను వేసాను ఫోటోలు, మహనీయులు ఫోటోలు. ఆ గాడిదలు ఇద్దరిది ఫోటోలు వేయలే నేను. ఈ దేశానికి చేసిన ఆ నెహ్రూని గాంధీ చేసిన దుర్మార్గమో, దేశానికి చేసిన నష్టమో ఇంత అంతా కాదు. దేశద్రోహులు, ధర్మద్రోహులు వాళ్ళిద్దరు. సార్ బేసిక్ ఏంటంటే ఇప్పుడు ఇంత ఆవేశంతో